చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి గోపీనాథ్ ఆధ్వర్యంలో బలిజ జేఏసీ ప్రెస్ మీట్ నిర్వహించారు. బలిజలు మొత్తం టీడీపీ వైపే ఉన్నారని బలిజ జేఏసీ సభ్యులు అన్నారు. కుప్పంలో సుమారు 35,000 మంది ఓటర్లు ఉన్నారని, బలిజలను గుర్తించిన పార్టీ టీడీపీ అని, అలాంటి పార్టీకి మా అభ్యున్నతికి కృషి చేసిన చంద్రబాబుకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని రాష్ట్ర బలిజ జేఏసీ అధ్యక్షులు వాసురెడ్డి యేసుదాస్ అన్నారు. కుప్పంలో బలిజ కాపు కులస్తుల సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొని మాట్లాడారు. కుప్పంలోనే కాకుండా రాష్ట్రంలో ఎప్పుడు బలిజలు టీడీపీ వైపే ఉన్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో మేమున్నామని ధైర్యం నింపి అండగా నిలిచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ చేస్తున్న అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని టీడీపీ జతకట్టి టీడీపీతో కలిసి పోరాడుతున్న జనసేనకి బలిజ కులస్తుల తరపున ధన్యవాదాలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తమ కులస్తులు మొత్తం చంద్రబాబు వెంట నడిచి రాష్ట్రాన్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని, అదేవిధంగా కుప్పంలో చంద్రబాబుకి 1,00,000 మెజారిటీ వచ్చేందుకు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతామని అన్నారు. బలిజలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగేందుకు అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తామని, టీడీపీ కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని అన్నారు. ఓబీసీకి 10% రిజర్వేషన్ ఇస్తే దాంట్లో 5% కాపులకు ఇవ్వాలని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి, మద్దతు అనేది కూడా కాపు సోదరిమణులు, బలిజ సోదరిమణులు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అది గుర్తు పెట్టుకొని ఈరోజు అందరూ 90% తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలవాలి. ఈ రాష్ట్రంలో ఒక మంచి సుపరిపాలన రావాలని చెప్పనేసి నమ్మి వాళ్ళందరూ మద్దతు తెలుపుతున్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున మేము మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే కుప్పం నియోజకవర్గానికి తీసుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ విధంగా అరాచకాలు చేస్తుందో మనం చూసాం. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఎమ్మెల్యే తర్వాత సెకండ్ పొజిషన్ ఉండేటటువంటి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కూడా కాపు, తెలగ, బలిజ కులాలకు సంబంధించి తునిలో కాపు ఐక్యగర్జనని పెట్టి 10 లక్షల మీటింగ్కి అధ్యక్షత వహించి ఆ రోజు మీటింగ్కి తయారీగా అన్ని జిల్లాలో తిరిగిన వ్యక్తిగా నేను రావడం జరిగింది. కుప్పం నుంచి కూడా బలిజ సోదరులు తునికి రావడం జరిగింది. అయితే ఎందుకు జరిగిందంటే ఆ రోజున్న ప్రభుత్వం మీద మన హక్కులకి పోరాడి తెచ్చుకోవాలన్న ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారిని అడిగితే ఉద్యమం పూర్తితోటి ఆ రోజు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంవత్సరానికి 1000 కోట్ల చొప్పున 3,500 కోట్లు బలిజ సోదరులకి, కాపు, తెలగ, బలిజకి ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఆయన రుణం బలిజలు తీర్చుకోవాలని ఓటేయాలని మేము తిరుగుతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆదుకున్న చంద్రబాబు నాయుడు గారు మీరు గమనించాలా, ఈరోజు వైసీపీ పార్టీ పనిచేస్తూ ఉంది. కాపులకి సంవత్సరానికి 2,000 కోట్లు ఇస్తానని 2 రూపాయలు కూడా ఇవ్వలేదు. బలిజ సోదరులందరికీ తెలియాలి. అదేవిధంగా విదేశ విద్య తీసేయడం జరిగింది. అదేవిధంగా కాపు భవనాలు అయితే భవనాలకు ఇచ్చిన సైటు వేరే చోట్ల మార్చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డిది అని చెప్పి తీవ్రంగా ఖండిస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మూడోదిగా ఆర్థికంగా దెబ్బ కొడుతూ రాజకీయంగా కూడా రాయలసీమ జిల్లాలో 6 జిల్లాలో కూడా ఒక్క బలిజ సోదరులకు కూడా సీట్ ఇవ్వన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బలిజ సోదరులకు గౌరవం పెంచాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.